ఉదయకాల సమయంలో తండ్రైన దేవుడు మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సకల మీద ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహించి ఆయన సన్నిధానికి తీసుకొచ్చి ఆయనకు క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సమకూర్చినందుకు మన అందరి తరఫున తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆయన ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ స్టీల్ ప్లాంట్ గలవానిపాలెం ఉన్న క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు ఉన్నాయి. అవి నేర్చుకుంటూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించేటట్టుగా తండ్రి దేవుడు అనాది సంకల్పంలో ఆయన చేసిన గొప్ప మేలు బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులై ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనిద్దాం. 4వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ యొక్క 2 వచనాలను బట్టి అనేక సంగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంటే ఎల్లప్పుడూ ఆనందించాలి అనే విషయం ఉంది, అలాగే ప్రభునందే ఆనందించాలి అనే విషయాన్ని ఉంది, అలాగే రెండవదిగా సహనము కలిగి ఉండాలి అని చెప్పాడు. అది దానివల్ల ప్రభువు సమీపంగా ఉన్నాడని మీరే రుజువు చేయండి అనే సంగతిని తెలియపరిచారు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. మనకు అవసరమైనది, మనకు కావలసినవి ఈ లోకంలో చాలావి మనకు కావలసినవి ఉన్నాయి కదా. ఆహారానికి కావలసిన ఏంటి ఏవో ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి మనకు కావాలి. అలాగే మన శరీరానికి ధరించుకోవడానికి రకరకాల వస్త్రాలు మనకు ఉన్నాయి, అవి మనకు కావాలి. అలాగే మనం హాయిగా సుఖంగా విశ్రాంతి తీసుకోవడానికి గృహాలు కావాలి కదా. భూమి మీద అనేకమైన మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాం. వాటి కొరకు ఏం చేస్తాం? ప్రయాసపడతాం. వాటి కొరకు ఏం చేస్తాం? ప్రయాసపడతాం. ఆహారం కొరకు కష్టపడి పనిచేసి కొంత ధనాన్ని సంపాదించి ఆహారాన్ని మనం తింటూ ఉన్నాం కదా. అలాగే వస్త్రాలు, అమ్మా ఎస్తర్ గారు, వస్త్రాలు చాలా అందమైనవి మనం కొనుక్కుంటున్నాం కదా, కష్టపడి పనిచేయడం వల్ల. అలాగే మన మంచి అందమైన ఇల్లులు నిర్మాణం చేసుకుంటున్నాం కదా. ఆ ఇంట్లో ఇంకా చాలా రకాలైన ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుంటాం కదా, చాలా అందంగా తీర్చిదిద్దు. ఇవన్నిటికీ కావాల్సినవి ధనం అవసరం. వాటి కొరకు మనం ఏం చేస్తాం? కష్టపడతాం. అలాగే ఈ ధనాన్ని కూడా భవిష్యత్తు కొరకు కూడా సంపాదించుకోవడానికి, పిల్లలు ఉద్యోగాలు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, లేకపోతే వృద్ధాప్యంలో ఎవరు మాకు చూడరు కదా అని కొంత డబ్బుని ఏం చేస్తాం మనం? ఏం చేస్తామమ్మా? దాచిపెట్టుకుంటాం. ఏ బ్యాంకులో, లేకపోతే సెక్యూరిటీ అంటే ఏంటిది ఏదో కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు? ఇన్సూరెన్స్ కంపెనీలు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పెడతాం కదా. అప్పుడు మనకి హెల్త్ పరంగా అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఆ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల అది మనకి క్లెయిమ్ అవుతాయి, అంటే మనం అది పొందుతాం. అలాగా అన్నిటి గురించి మనం ఏం చేస్తాం? ప్రయాసపడతాం. అలాగే తండ్రి దేవుడు అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు కదండి. వాటి కొరకు మరి ఎంత ప్రయాసపడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? వాటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? చాలా తక్కువగా కనబడుతుంది, చాలా తక్కువ కదండి. కాబట్టి ప్రియుని వల్లరా అది అన్ని ఒకేసారి సంపాదించుకోలేము. కొన్ని అలా కొంచెం కష్టపడితే వాటిని మనం దైవ గుణాలు సంపాదించుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటూ అప్పుడు ఆయన ఆశీర్వాదాలు దీవులు మన మీద ఉంటాయి. అలాగే మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన రాజ్యం సమీపించే వరకు
ఓపికతో ఈ భూమి మీద మన జీవితాలు గడపడానికి అవసరం ఉంటుంది. కాబట్టి వాటిలో మరి దేవునికి ఉన్న గొప్ప లక్షణము మనం చూసినట్లయితే మీ సహనము సకల జనులకు తెలియబడినది. ఈ లక్షణం ఎవరిది అంటే దేవునిది. ఈ లక్షణం ఎవరిదమ్మా? దేవునిది. ఈ గుణం మనలో కూడా పెట్టాడు. కానీ మనము మరి సహించుకొని ఓర్చుకొని సహనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ చివరికి ఇంకా నాకు సహించుకోలేను అనే స్థాయికి ఏమవుతాం? సన్నగిల్లిపోతాం. అంతేనా? అంటే ఎలాగా? భర్త భార్య ఎన్నిసార్లు చెప్పాను ఎంత చెప్పినా ఇంకంతే వదిలేస్తానా అని భర్త అనుకుంటాడు. భార్య కూడా ఎన్ని బాధలు పెడుతున్నాడు నా భర్త, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు, అయినా సహించుకుంటున్నావు ఇంకా అలవాటు అయిపోతానని చివరికి ఆ సహనాన్ని కోల్పోయే పరిస్థితి అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనకు అది అవసరం లేదా? సహనం అనేది రెండో పర్యాయ పదం అంటే ఓర్పు. సహనం అనే పర్యాయ పదం అంటే ఓర్చుకోవడం అవసరమా లేదా? అవసరం లేదా? డబ్బులు ఎలాగైతే అవసరమో, ఇల్లు ఎలాగైతే అవసరమో, బట్టలు ఎలాగైతే అవసరమో, చదువులు ఎలాగైతే అవసరమో, లేకపోతే ఉద్యోగాలు ఎలాగైతే అవసరమో, ఇది కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో దోహదపడతాయి, సహకరిస్తుంది, మనల్ని ముందుకు నడిపించగలది. దేవుడు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఆయా సందర్భాల్లో చాలా మంది సహించుకునే వాళ్ళు ఉన్నారు, ఓర్చుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఓపికతో ఉన్నవారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారిని మాదిరిగా ఉంచుకొని ఆ మాటలు నేర్చుకునండి, అది కలిగి ఉండడానికి ఇష్టపడండి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. లేకపోతే మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు యజమానులు మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. అక్కడ కూడా ఈ సహనము అవసరం ఉంటుంది అమ్మా. లేకపోతే ఒక ఇంటిలో ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాను, ఆ యజమాని మంచివాడు కాకపోవచ్చు, లేకపోతే మంచోడు అవ్వచ్చు, కానీ అన్ని వేళలా సరిగా ఉండకపోవచ్చు. అప్పుడు కూడా మన సహనాన్ని సంపాదించుకోవాలా, ఓర్చుకోవాలా, సహించుకోవాలా అనే విషయాన్ని మనకి అనేక సందర్భాల్లో కనబడుతుంది కదమ్మా. కాబట్టి ఆ యొక్క సహనాన్ని మనం ఈ దినం నేర్చుకుందాం. సహనం అనే పాఠాన్ని నేర్చుకుందాం. అంశం పై నుండి నాకు అందదు, ఎక్కడ రాస్తాను ఏంది? సహనము మీరు ఒకసారి విని ఉంటారు ఏండి, లేకపోతే మరొకసారి మనం విందాం. దీన్ని పర్యాయ పదము ఓర్పు. ఓర్పు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాస్తూ ఆ విషయము అదే మాట ప్రస్తావిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లనే ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అనే మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమాధానంగా ఉండండి అని చెప్తూ, ఐక్యతగా ఉండండి అని చెప్తూ, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ, ఒకరినొకరు సహించుకునండి అని చెప్తూ ఉన్నాడు. అమ్మా, ఒకరినొకరు ఏం చేయాలా? సహించుకున్నాడు అని చెప్తూ, మీరు ఎలాగైతే పిలవబడ్డారో అంటే క్రీస్తు యేసు దేవుని కుమారుడని, క్రీస్తు యేసు లోకరక్షకుడని, క్రీస్తు యేసు పాపుల విమోచకుడని మీరు ఎలాగైతే విశ్వసించి ఆ పిలుపుని అందుకొని ఆయన దగ్గరకు వచ్చారో ఆయనకు తగ్గట్టుగా ఇంకొక మాటని వాడారు, దీర్ఘశాంతము అనే మాట. కాబట్టి సహనానికి ఇంకొక పదం కూడా దీర్ఘశాంతము అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం. కాబట్టి ఈ సహనానికి సంబంధించి ఇంకొక మాట ఏంటంటే సంపూర్ణమైన వినయం బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి మన కొరకు ఉంచాడు.
సంపూర్ణ వినయంతోనూ, ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే సాత్వికంతోనూ, అంటే లోబడి సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాడైనా అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను అంగీకరించి గ్రంథస్థం చేశాడు. కాబట్టి ఇవన్నీ మన జీవితాల్లో అవసరమైనవి. ఇవి ఆత్మఫలము అంటాడు. తండ్రి దేవుడు ఏమంటాడంటే ఆత్మఫలము అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఆత్మఫలం ఏమనగా అనే విషయాన్ని అక్కడ కనబడుతుంది. సమాధానము అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఆశా నిగ్రహం కదా. ఇవి మీకు అవసరము అనే విషయాన్ని అందులో భాగంగా మరి ఆ యొక్క గలతీ పత్రికలో సహనం అనే మాట రాగిపోయినా అందులో భాగంగా మరి సాత్వికమైన మాట వచ్చింది, ఆశ నిగ్రహం అనే మాట వచ్చింది కదండి. ఇవన్నీ దీనికి సంబంధించిన మాటలు. అవన్నీ అంటే వాటికి సంబంధించి దగ్గర ఉన్న పదజాలాలు అవి, దగ్గర ఉన్న భావాలు, ఒకే భావాన్ని తెలియజేసే మాటలు అవి. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా మనం సహనాన్ని సంపాదించడానికి ఏం చేయాలా? ప్రయాసపడాలా. డబ్బుల కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? లేదా మంచి ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం? అలాగేనండి, విద్యార్థులు బాగా మార్కులు తెచ్చుకోవడానికి రాత్రి పగలు ప్రయాసపడతారా? ఓ పక్క తల్లిదండ్రులు చదువు 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 వేధిస్తూ ఉంటారు కదా. ప్రయాసపడతారా లేదా? కాబట్టి అలాగే మంచి పేరు గురించి ప్రయాసపడతాం కదా, నేను మంచి పేరు తెచ్చుకోవాలని. కాబట్టి అందులో భాగంగా సహనం గురించి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలా. సహనం గురించి చేయాలా? మనం ప్రయాసపడాలా. కాబట్టి ప్రియని వాళ్ళరా, మన ప్రయాస అంతా దేవుడు ఏది మనకు చెప్తూ ఉన్నారో అది చేయడానికి మనం ప్రయాస పడాలి. అలాగ పెడితే దేవుడు మన యందు ఉంటాడు, దేవుని యందు మనం ఉంటాం. అప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయి? ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఏ బాధలు వచ్చినా అది తేలిగ్గా విడిచిపెట్టేస్తాం. కానీ అవి లేకపోతే చిన్న బాధ వచ్చినా సహించుకోలేము, ఓర్చుకోలేను, బాధపడిపోతుంటాం, పక్క వాళ్ళు చెప్పేస్తుంటాం, ఏదో చేస్తాం, ఇరుగోళ్ళని బాధ పెడుతూ ఉంటాం కదమ్మా, అంతేనా? కాబట్టి సహనం ఉంటే మనకు మనమే దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా నాలో ఏ లోపం ఉందేమో, అయ్యా లేకపోతే నీకు ఇష్టంగా జీవించలేదేమో, నీ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయో ఒకసారి నాకు చూపించు తండ్రి, నేను వాటిని మానుకుంటానని ఎవరైనా ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మన పాఠం ఏంటమ్మా? మన పాఠం ఏంటి? వద్దా? ఓర్పు కలిగి ఉండాలి, సహించుకోవాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అలాగే ఇతరులు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇతరులు ఏం చేస్తారు? మనకి ఇబ్బంది పెడతారు, ఏదో కాకపోయినా సరే ఇబ్బంది పెడతారు. అప్పుడు కూడా మనం ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలా? ఇబ్బంది పెట్టేవాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టాలి కదా మనం. కొట్టేవారికి మళ్ళీ మనం కొట్టాలి కదా, తిట్టేవారికి మళ్ళీ మనం తిట్టాలి కదా, అంతేనా? అలాగే అనిపిస్తుంది. దేవుని బిడ్డలు మనం ఎవరికి ఏమీ అనకూడదు. అలా యేసు ప్రభు స్వభావం ఎలాంటిదంటే, పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు అపోస్తలుడైన పేతురు రాస్తూ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఎలాంటిగా ఉన్నాడు. 2వ అధ్యాయంలో పరిశీలన చేసినట్లయితే, 2వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే అక్కడ 23వ వచనంలో ఆయన అంటే యేసు ప్రభు వారు దూషించబడి బదులు దూషింపలేదు. కాబట్టి ఎవరైనా మనకి దూషిస్తే, ఎవరైనా మనకి ఇబ్బంది పెడితే మనం ఏం చేస్తామంటే, మానవులుగా మన నైజం ఎలాంటిదంటే తట్టుకోలేము బాధకి. చూస్తాం ఇంకెంతకన్నా వచ్చు, నేను కూడా మాట అనేస్తానని ఏం చేస్తాను? అనేస్తావా లేదా? అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన కుటుంబాల్లో అవ్వచ్చు, మన పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు, మన ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో అవ్వచ్చు, మన విద్యాలయాల్లో విద్యార్థులు అవ్వచ్చు, ఎవరైనా సరే కొంచెం మంచి వాళ్ళే దేవుని బిడ్డలైన కొంచెం అలా నెమ్మదిగా ఉండి ఇంకా బాధ పెడుతున్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? నేను లాభలేదు, నేను తట్టుకోలేను. ఏం చేస్తా? నేను ఒక మాట అనడానికి ముందుకి వెళ్తాం, ధైర్యము చేస్తాం కదా. అప్పుడే నిలబడాలి, అప్పుడే
నిలబడాడు. నా అధికారుల దగ్గర ఎంత ముస్కర్లైన మీ అధికారులకు లోబడి ఉండండి అంటాడు. ముస్కర్లైన మీ అధికారులకు ఏం లేదా? అదే అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 పనివారులారా మంచివాడుకును సాత్వికులైన వారికి మాత్రమే కాకుండా మంచి వాళ్ళ దగ్గర ఉండొచ్చు, సాత్వికులైన వారి దగ్గర ఉండొచ్చు, కానీ వారికే మాత్రం కాకుండా ముస్కరులైన మీ యజమానులకి ఏం చేయాలి? మీరు పూర్ణ భయముతోనూ లోబడి ఉండాలి అనే విషయాన్ని పేతురు ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సహనం మనకి ఎంతో ఓర్పును, ఎంతో దీర్ఘశాంతాన్ని, ఎంతో లోబడే తత్వాన్ని నేర్పిస్తుంది. కాబట్టి డబ్బులు అనేకమైన వాటికి కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి, అప్పరాగరు అంతేనా? కానీ సహనం దేనికి ఉపయోగపడుతుంది? ఎందుకు పనికిరాదండి, అంతకని సహిస్తాం. ఎవరిని తిట్టినా సహించేస్తావా, కొట్టినా సహిస్తావా? అబ్బాయి నా వల్ల కాదు అన్నట్టుగా కనబడుతున్నాయి మొఖాలు. కాబట్టి యేసుని అంగీకరించిన మనం, తండ్రిని దేవుడు తండ్రిగా అంగీకరించిన మనం, తండ్రికి పిల్లలుగా ఉన్న మనము యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఒకటి చక్కని మాటలు అనిపిస్తున్నాయి. అమ్మ కొండ మీద ప్రసంగం ఒక మాట ఉందండి అమ్మా, ఎస్తరు గారు ఓ మాట ఉంది. ఏంటది? 5:11 నా నిమిత్తం జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరైనా తిడితే మనం ధన్యులు అట. ఏంటండి ఎవరన్నా ఒప్పుకుంటామా? నన్ను తిట్టడం ఏంటి? నాకేం పోషిస్తాడా, నాకేం బట్టలు కొంటాడా, నాకేం డబ్బులు ఇస్తావా? ఏ ఏ విషయంలో నాకు తిడతావు నువ్వు? కనీసం ఇంట్లో భర్త తిట్టినా తట్టుకోలేని భార్యలు ఉంటారండి. భర్త పెంచుతున్నాడు, బట్టలు కొంటున్నాడు, అనేకమైన వస్తువులు కొంటున్నాడు, ఇల్లు కడుతున్నాడు, ఆయన ఒక మాట అంటే చెల్లిపోద్దే కదా. కానీ అప్పుడు కూడా చాలా మంది శీలైన వారు ఓర్చుకోలేక, సహించుకోలేక ఏం చేస్తారు? భర్తకి తిరగబడి కొట్టేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? కొట్టపోయిన మాట, నోటి మాట ఈజీ కదా, చేతితో కొట్టడం కష్టం, కానీ నోటి మాట ఈజీ. అలాగే నువ్వు అని అంటారు కదా. కాబట్టి ప్రేమ వల్లరా, తండ్రి దేవుడికున్న గొప్ప లక్షణం సహనం. యేసు ప్రభుకున్న లక్షణము సహనము. ఆయన కొట్టినా, ఆయన తిట్టినా ఏం చేస్తున్నాడు ఆయన? వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ. అందుకనే మనకేమి నేర్పించాడంటే మత్తయి 5:5 చివరికి వస్తే మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి అన్నాడు కదండి. మీ శత్రువుల గురించి అంటే ఎంత ఓర్పు లేకపోతే, ఎంత సహనము లేకపోతే మన శత్రువుల గురించి ప్రార్థించగలమా? వెరీ గుడ్ నాగేశ్వర గారు, ఆయన పేరు నాగేశ్వర. వెరీ గుడ్. ఓకే, ఈ సమయంలో ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ పాఠంలో ఉన్న విషయాలు మనం అవగాహన చేసుకుందాం. ఈ పాఠాన్ని మనం హత్తుకుందాం, హృదయంలో హత్తుకుందాం. ఎలా చూడాలి? హృదయంలో హత్తుకుందాం. అలా హత్తుకుంటే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు దేవుడు మనం ఏదో గొప్ప కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడేమో, లేకపోతే ఒక 10 మందికి ఏదో చేస్తే దేవుడు సంతోషిస్తాడేమో, లేకపోతే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడేమో, లేకపోతే ఉపవాసం ఉంటే దేవుడు సంతోషిస్తాడేమో అనుకొని కొన్ని కార్యాలు చేస్తాం. కానీ ఈ స్వభావం సంపాదించుకుంటే కూడా దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క లక్షణము. యేసు ప్రభు కూడా అదే స్వభావం కలిగి ఉన్నాడు. మొట్టమొదటి భాగంలో మనం చూసినట్లయితే సహనము కలిగిన వారు అనే విషయాన్ని మనం మొదటి భాగంలో చూద్దాం. సహనము కలిగిన వారు అంటే ఎవరెవరు అనే విషయం ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం. దేవుడు సహనం కలిగిన వ్యక్తి. ఎంత సహనం కలిగిన వ్యక్తి అంటే చాలా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 103వ కీర్తన 8వ వచనాన్ని చూసినట్లయితే, 8వ భాగాన్ని 103వ కీర్తన 8వ భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణాన్ని తెలియజేస్తున్న మాటలు దావీదు ఆ కీర్తనలో వాడాడు. 8వ మాట, యెహోవా దయాదాక్ష పుణ్యుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు మన దేవుడు.
ఆయన కనికరం గలవాడు. అంటే ఎలాగా అంటే మన పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఏండి వారి మొన ఆలకించి వారి మధ్య మోసేని పుట్టించాడు. ఆ మోసేని కాపాడుకోవడానికి తల్లి ఎంతో తాపత్రపడి 3 నెలల వరకు దాచిపెట్టింది. ఇక తన వల్ల కాలేదు. అప్పుడు ఏం చేసింది ఆమె? ఏం చేసిందమ్మా? మోసేని ఏం చేసింది బాబు? ఏం చేసింది ఆ తల్లి? ఎక్కువబోతు అమరాం తల్లిదండ్రులు ఎక్కువబోతు ఏం చేసిందండి? వినవాళ్ళే ఒక పెట్టిలో పెట్టి ఏం చేసింది? తన వల్ల కాలేదు, ఇంక దేవునికి అప్పగించేస్తాను, ఈ బిడ్డను దేవుడే కాపాడాలని ఒక జంగు పెట్టిలో పెట్టేసి ఏం చేసింది? నదిలో విడిచిపెట్టేసింది. ఏమంటే పిల్లల్ని నదిలో వదిలేస్తే సేఫ్టీగా ఉంటారండి? అమ్మా, పిల్లల్ని నదిలో వదిలేస్తే సేఫ్టీగా ఉంటుందా? పిల్లల్ని మనం పట్టుకుని రోడ్డు మీద వదిలేసి మనకి బాగుంటుందా? బాగుంటుంది కదా. ఈమెకి వల్ల కాలేదు. ఏంటి? ఇక నా వల్ల కాదు, నేను ఎంతవరకు నేను కాపాడగలిగాను, ఇక నా శక్తి కాదు. చాలా మంది ఏం చేస్తారంటే నా జ్ఞానము, నా బలము, నా తెలివితేటలు నేనే కాపాడగలను అని చాలా మంది ఈ లోకంలో చాలా మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ తల్లి కూడా కాపాడుతూ వచ్చి ఇక దేవునికి అప్పగించాలని ఆ బుట్టలో పెట్టేసి ఏం చేసిందమ్మా మరియమ్మ గారు? కాబట్టి అటువంటి సమయంలో ఆయన పెద్దవాడై మరి ఆ యొక్క ఫరో కుమార్తెగా పెరిగి పెద్దవాడై అయినా సరే అక్కడ నుండి ఆయన ఏం చేశాడు? వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆ దేవుడు అతన్ని దర్శించి, ఇదిగో మీ తల్లిలు మీ తండ్రులు అక్కడ మరి ఎంతో బానిసత్వంలో ఉన్నారు, వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అంటే వారిని విడిపించడానికి అంటే ఎంత జాలి గలవాడు దేవుడు. వాళ్ళ బానిసత్వం విడిపించడానికి ఎంత ప్రణాళిక చేశాడమ్మా, ఎంత ప్రణాళిక చేశాడు? మోసేనే ఏర్పాటు చేశాడా లేదా? ఆ మోసే పెద్దవాడైనా సరే వెళ్ళిపోయినా సరే మరలా ఆ మోసేని ఆ దేశానికి రప్పించడానికి తండ్రిని దేవుడు ఆలోచించాడు. అంటే ఎంత ప్రేమించుంటాడు. అలాగే వారు ఆ దేశం నుండి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వారికి పగలు ఏమా ఎండ తగలకుండా ఏం పెట్టాడు? ఏ స్తంభము? మేఘస్తంభం. ఎండ తగలకూడదు నా పిల్లలకి. ఎంత జాలి గలవాడండి. ఈరోజు మనకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మనకు ఆ సందర్భాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఆ ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకు తెలియకుండే తప్పిస్తున్నాడు దేవుడు. ఆ రోజు పితరుల్లో తప్పించిన దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడండి. ఈ రోజు కూడా మనల్ని నడిపిస్తున్న తండ్రి అయిన దేవుడు. అటువంటి దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దగ్గరే సమస్తం ఉన్నది అని అంటాడు. కొలసీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందే గుప్తమైనది, ఆయన దగ్గర ఉంది. అలాగా ఆ పితరుల్ని దేవుడు నడిపించాడు. అలాగే వారికి ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇస్తే ఆ యొక్క మోసే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉన్నారని ఆ దేవుడు ఎవరో అని చెప్పేసి ఒక విగ్రహం తయారు చేసుకొని ఒక దూడం తయారు చేసుకొని ఈ దూడే మాకు 5 దేశం నుండి తీసుకొచ్చాడని దేవుడిని విడిచిపెట్టించినప్పుడు కూడా దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు కదమ్మా. కానీ అక్కడ విగ్రహారాధన చేయడం వల్ల దేవుని ఉగ్రత కొంతమంది మీద పడి 3000 మంది ఆ సమయంలో చనిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎంత కృపగలవాడో. అదే వారి అడవిలో మాకు నీళ్ళు లేవు అంటే వాళ్ళు బండ నుండి నీళ్లు దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత ఆహారం మన్నాను కురిపించినా సరే ఎవరు ఇవ్వలేని, ఎప్పుడు ఎవరు తినలేని మన్నాన్ని దేవుడు ఇస్తే ఆ మన్నా తిని ఇదేం ఆహారము, మాకు మాంసం లేదా అంటే వారి మాంసానికి పూరీల్ని వారి యొక్క గుడారం చుట్టూ వేసేవాడు. అవి తిని కూడా పళ్ళ సందులో మాంసం ఉండి కూడా దేవుడిని నిందించేవారు. అయినా వారిని కదికిరిస్తూ ఉన్నాడు, మన పితరులను నడిపిస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. వాళ్ళు మాట వినకపోయినా సరే వారి మీద జాలి చూపిస్తున్నాడు. కాబట్టి ఎంత దేవుడు గొప్పవాడే కదా. మరి అటువంటి దేవుడిని విడిచిపెట్టేసి మనం దూరంగా వెళ్ళిపోదామా? అటువంటి దేవుడిని వదిలేసి మనం మన ఇష్టానుసారంగా జీవిద్దామా? అటువంటి దేవుడిని విడిచిపెట్టేసి విగ్రహారాధులు అయిపోదామా? అటువంటి దేవుడిని విడిచిపెట్టేసి అబద్ధికులుగా తయారవుదామా? అలాంటి దేవుడు పితరుల్ని నడిపించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా.
జాగ్రత్తగా ఆలోచిద్దాం. కాబట్టి ఎంత సహనం కలిగి ఉంటాడు, ఎంత ప్రేమ కలిగాడు. అందుకనే యోహాను తన సువార్తలు అంటాడు, 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఆయన తృణీకరించినా ప్రేమించాడు. ఆయన ముఖం మీద యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేశారా, అయినా ప్రేమించాడు. కొరడాలతో కొట్టారా, అయినా ప్రేమించాడు. అలాగే ఇంకేం చేశారు? ఆయన ఆడుకున్నారు. ఎలాగ ఆడుకున్నారు? తల మీద ముసిగేసి ఎవరు గుద్దరా చెప్పు యేసు అని ఆయనతో ఆటలాడుకున్నారు. అయినా సరే వారిని సహించాడు. కాబట్టి మొట్టమొదట సహనం కలిగిన వ్యక్తి తండ్రి అయిన దేవుడు. తండ్రి దేవుడు అర్థమైందమ్మా? తండ్రి అయిన దేవుడు. ఇంకో మాటను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 14:17 చూద్దాం. సంఖ్యాకాండము 14:17 అదే మాట దేవుని గురించి మాట ఆయన సంఖ్యాకాండాన్ని రాసిన మోసే గారు అక్కడ వర్ణించాడు. అంటే సంఖ్యాకాండము 14:17 14:17 పరిశీలన చేద్దాం. కాబట్టి ఇక్కడ తండ్రి దేవుడు ఎలాంటి వాడు అని ఇక్కడ రాసి ఉంది. అంటే యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషములను అతిక్రమలను పరిహరించేవాడు. ఎలాంటి వాడు? దోషాలు పరిహరిస్తాడు, అతిక్రమలు కూడా మనం చేసిన అపరాధాలు తండ్రి అని ఆయన దగ్గర మొరపెట్టుకుంటే ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? మన దోషాలన్నీ తీసేస్తాడు. మన అబద్ధపు జీవితాన్ని మార్చేస్తాడు. మన మోసం చేసే జీవితాన్ని మార్చేస్తాడు. మన అన్యాయం చేసే జీవితాన్ని మార్చేస్తాడు. మనం ఎదుటి వారిని చూసి వారవలేని జీవితాన్ని మార్చేస్తాడు. వారవలేం మనం పక్క వాళ్ళు బాగుంటే తెల్ల చొక్కా వేసుకుంటే ఎక్కడదిరా బాబు ఈ చొక్కా మురికోడిగా తిరిగేవాడు అని మనం చూసి అసహించుకుంటాం. రెండోది ఏంటంటే అసూయ పడిపోతాం. అది మూడోది ఏంటంటే మచ్చర పడిపోతాం. అలాంటి స్వభావం మంది. కానీ తండ్రి దేవుడు ఎలాంటి వాడట? పాపములను క్షమించేవాడు, దోషములను అతిక్రమలను పరిహరించేవాడు, అపరాధిని నిరాపదాలుగా ఎంచని అపరాధం చేసే వారికి ఇంకా చేస్తూ 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 ఉండిపోయిన వాళ్ళకి మాత్రం నిరాపరాధులకు ఎంచక 3-4 తరములకు తండ్రుల దోషములను కుమారుల మీదకి తెచ్చేవాడినే ఉన్నాడని నేను మీరు చెప్పిన మాటలు చెప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. కాబట్టి తండ్రి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని చూసినాం. అలాగే మన రక్షకుడైన యేసు ప్రభు వారు సహనము కలిగిన వాడు. యేసు ప్రభు వారు యేసు ప్రభు సహనం గలవాడు. ఏంటి? ఎంత బాధ పెట్టినా సరే ఎవరిని ఏ మాట నోరెత్తి మాట్లాడే వ్యక్తి కాదు. ఏంటి? మన ఎడల ఎంతో జాలి గలవాడు, ఎంతో జాలి గలవాడు. అందుకనే మత్తయి సువార్త 11:29 చూస్తే నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని, నా ఎదుకు వచ్చి నేర్చుకోనండి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వభావం ఎలాంటిది అనే విషయాన్ని కనబడుతూ ఉంది. ఇందాక మనం చదువుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించగా ఎవరిని బెదిరించలేదు ఆయన. ఇదిగో చాలా మంది ఏం చేస్తాం, మనకి స్థానమానం లేదనుకో, అక్కడ ఎవరైనా మనం కొడితే నా స్థానానికి నువ్వు వస్తే నీ సంగతి తెలుస్తాను బెదిరిస్తాం కదా, బెదిరిస్తామా లేదా? అలాగా యేసు ప్రభు వారు ఎవరికి బెదిరించలేదు. ఆయన బెదిరించబడి ఏం చేయలేదా? ఒకసారి మనం చూద్దాం 23వ ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించబక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికే తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి ఏది వచ్చినా సరే దేవునికి ఇడిచిపెట్టారు. కాబట్టి మనకి ఏదైనా వస్తే, మనకి ఏదైనా బాధ వస్తే ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యామా? ఏది వచ్చినా సరే దేవునికే అనుకున్నావా? మనం తట్టుకోలేం, సహించుకోలేం. మరలా ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళకి దూషించి ఇతరుల్ని అవమానపరుస్తూ వాళ్ళ దగ్గర చూసావా అని నోరు గట్టిగా చేసి ఆ ఎదుటి వారి నోరుని కట్టేస్తాం కదండి. చూసావా నేనా ఏంటనుకున్నావు అని మళ్ళీ పక్క వాళ్ళ దగ్గర చెప్పుకునే పరిస్థితి మంది. కాబట్టి ప్రియుని వల్లరా యేసు ప్రభువుకు జాలి గలవాడే కాదా? దయగలవాడే కాదా? దీర్ఘశాంతుడా కాదా?
ఆయన ఎంత దీర్ఘశాంతుడు అంటే ఆయన కొట్టినా తిట్టినా చివరికి ప్రాణము పోతున్నప్పుడు కూడా ఆయన అపహసిస్తున్నాడు. ఎవరు? ఎడం పక్కలో ఉన్న దొంగ. నిన్ను నువ్వు సవాల్ చేస్తున్నాడు. నిన్ను నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు ఏం చేస్తాడు? బ్రతికించుకొని మమ్మల్ని కూడా బ్రతికించవయ్యా అని ఆయన చెప్తున్న మాటలు ఒకసారి చూద్దాం. లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఏంటి? ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దూషిస్తున్నా సరే, బాధ పెట్టినా సరే ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతోంది. యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములో పంచుకున్నట్టుకే చీట్లు వేసుకున్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరు నన్ను కొడుతున్నారు, వీరికి తెలియదు. వీరు నన్ను గాయపరుస్తున్నారు, వీరికి తెలియదు. కాబట్టి వీరిని క్షమించింది ఆయన, తెలియకనే వీళ్ళు తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన క్షమాపణ గుణం చూసండి. కాబట్టి 39వ వచనాన్ని చూద్దాం. 39వ వచనం ఇదే. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. కాబట్టి ఏంటంటే అక్కడ ఆ తలగా తండ్రి దేవుడు తన కుమారుడిని నేసుకిచ్చిన ఆ వ్యక్తిత్వం చూడండి. ఒకరు ఎంత బాధ పెట్టినా సరే తన వ్యక్తిత్వాన్ని మారలేదు, తన స్వభావం మారలేదు. ఎన్ని బాధ పెట్టినా, ఈరోజు మనకి ఎవరైనా బాధ పెడితే, ఈరోజు మనకి ఎవరైనా తిడితే, ఈరోజు మనకి మన డబ్బులు తీసుకుంటే, మన ఇల్లు కలుపుకుంటే, మన పొలం కలుపుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన వ్యక్తిత్వం మారిపోద్ది. మన స్వభావం ఎంత దేవుని నమ్మినా ఆశ్రయించినా మోకాలేసి ప్రార్థన చేసినా మారిపోద్దా లేదా? ఎలాగండి? 1,00,000 రూపాయలు వదిలేమంటారా? అమ్మమ్మో, 10 రూపాయి అయితే వదిలేద్దాం, లేకపోతే 100 అయితే వదిలేద్దాం, లేకపోతే 1000 అయితే వదిలేద్దాం. 1,00,000 రూపాయలు వదిలేయడం ఎవరికి సాధ్యం? మీరు వదిలేస్తారేంటి అని తిరిగి ప్రశ్న వేస్తారు కదమ్మా. కాబట్టి యేసు ప్రభు తన జీవితంలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? ఏంటి? ఆయన రక్షించమని ఆయన అడుగుతుంటే ఆయన గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే ఆయన చాలా దీనుడిగా లోకానికి వచ్చాడు. అంటే ఆయన స్థితి ఏంటి? గొప్ప స్థితి, పరలోకంలో ఉన్న స్థితి ఆయనది. ఆయన స్థితి ఆ తండ్రితో సమానంగా ఉన్న స్థితి. ఆయన స్థితి గొప్పదా లేకపోతే చిన్నదా? అమ్మా, చాలా గొప్పది. ఆ గొప్పదైన యేసు ప్రభువు మన కొరకు ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ రాయబడిన మాట చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పరిశీలన చేస్తే యేసు ప్రభువుకున్న ఆ గొప్ప గుణ లక్షణాలు చూసి చూడగలము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువుని ఆశ్రయించాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువుని ధరించాం, యేసు ప్రభువుని కలిగి ఉన్నాం అనుకున్నాము. మరి ఆయనకో స్వభావం మనకు ఉందా? ప్రశ్న ఉందమ్మా? ఎక్కడైనా ఉందా? ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది, కాదనలే, దేవుడిని నమ్ముకున్నాం కదా. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం? సాతాను స్వభావం వ్యక్తపరుస్తాం. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చదివితే ఆయన మనుషుడి పోలిగా పుట్టి దాసుని స్వభావం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకున్నాడు యేసు ప్రభు వారు. అందుకనే మనకు సూత్రం చెప్పాడు, తగ్గించుకున్న సూత్రం. లెక్కలో సూత్రం ఉంటుందా? ఉంటుందమ్మా? ఉంటుందా? సూత్రాలు కావాలి, లెక్కలు అబ్బాయి. కొత్త లెక్కలు వచ్చిన వాళ్ళు సూత్రాలు ఉన్నాయండి, ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు కూడా మనం తగ్గించుకోవడానికి ఒక సూత్రం చెప్పాడండి. ఏంటిది? తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు హెచ్చించుకుంటే మైనస్ అయిపోతాం, తగ్గించుకుంటే ప్లస్ అవుతాం. కాబట్టి సూత్రం చెప్పాడా లేదా? కాబట్టి యేసు ప్రభు చేసి మనకు చూపించాడు. యేసు ప్రభు చేసి ఏం చేశాడా? ఆయన చూపించాడు. నోటితో చెప్పలేదు, ఆయన రిక్తుడైపోయి తగ్గించుకున్నాడు. ఆ ముందు వచనాలు చదివితే 2వ వచనం నుండి ఆయన పరలోక 5వ వచనం నుండి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడలేని భాగ్యమని ఎంచుకుని లేదు, కానీ తాను రిక్తుడిగా దాసుని స్వరూపాన్ని
ధరించుకున్న అనే విషయాన్ని మనం కనిపిస్తున్నాం. అంటే నిందించబడి బాధపట్టబడి ఉన్నాడు. కాబట్టి ప్రియుని వాళ్ళ అలాగే మరి తండ్రిని దేవుడైతే గొప్ప స్వభావం ధరించుకున్నాడు అనుకుంటాం. యేసు ప్రభు కూడా తండ్రితో సమానం కాబట్టి ఆయన యొక్క గుణలక్షణం. మరి యోబుకు ఉన్న లక్షణం ఏంటి? యోబు అలాంటి మనిషే కదా. మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే యోబు చాలా సహనం గలవాడు యోబు. అందుకనే యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ యోబుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం ఏంటి అక్కడ ఆ యోబు గురించిన చక్కని మాట వివరిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి 5:11. సహించి వాడినని ధన్యులు అనుకుందా. సహించేవారట ధన్యులు. అందుకనే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశాడమ్మా. ధన్యతలు ఉన్నాయి కదా. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవులు సూచితులు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు పడతారు. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుతారు. అలాగే సహనం కలిగిన వారు ధన్యులు అని అంది. సహనం కలిగిన వారు ధన్యులు. ఏం చెప్తున్నాడు యాకోబు? ఏం మాట్లాడుతున్నాడు? యోబు గురించి మంచి మాట తెలియజేశాడు. ఒకసారి మరొకసారి చదువుదాం. యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయము 11వ వచనం సోదరులు చదివారు ఏంటి? సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. కాబట్టి యోబు ఎలాంటి వాడు? తన భార్య వచ్చి దూషించి చచ్చిపోయా అనే సరే భార్య మీద కోప్పడ్డాడు కదండి. భార్యను తిట్టాడా? భార్యను ఏమన్నాడు? అమ్మ ఎందుకమ్మా నీకు తగదు ఇది, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అదేంటంటే మూర్ఖురాలు మాట్లాడు. 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆయన ఆ యొక్క భార్య దూషిస్తున్నప్పుడు ఆయన స్వభావం ఎలా కనబడుతున్నాయి? చాలా సాత్వికమైన మనసుతో కనబడుతుంది, చాలా దీర్ఘశాంతంతో కనబడుతున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, శరీరం అంతా కుళ్ళిపోయినా, గాయాలైనా, డబ్బు పోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, అంటే సంపద పోయినా, ఏం పోయినా సరే అతనికి ఏమాత్రం చీమ కొట్టినట్టుగా లేదు. చీమ కొడదామో అంటాం కదా, కానీ అతనికి ఏ బాధ లేదు. ఏమనుకున్నాడు ఆయన? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? అలాంటి ఫీలింగ్ మళ్ళా ఉందా? ఏదైనా పోగొట్టుకుంటా అమ్మో పోయింది అని ఏడుస్తూ బెక్కముఖం పెట్టుకొని ఇంకా తిండి మానేసి ఆ దొరికే వరకు అంటే ఎతకడం మంచిదే, కానీ మరి దొంగలు పనులు వెళ్ళిపోతే ఏం చేస్తా? ఇంకా దొరుకుతుంది కదా. అదే ఈ మధ్యన సైబర్ నేరం కదా వస్తున్నాయి. ఫోన్లోనే దొంగతనం చేస్తున్నారు, ఏంటంటే లక్షలు కొట్టేస్తున్నారు, ఏంటంటే పోయింది, డబ్బులు పోయింది దానికి అంటే మనం బాధపడుతాం. కానీ యోబు ఎలాంటి బాధ లేదు. యోబుకి ఎలాంటి చలనం లేదు. ఏంటి చలనము? దేవుని మీద నిందేయడం కానీ, దేవుడు నాకు ఇలా చేశాడని కానీ, దేవుడు ఎలా నన్ను బాధ పెట్టాడని కానీ ఏమాత్రం లేదు. ఇక్కడ ఆ యొక్క భార్య వచ్చి దూషిస్తున్నప్పుడు ఆయన ఎంత సహనం కలిగి మాట్లాడుతున్నాడో చూద్దాం. అక్కడ సహనం అనే మాట కనబడిపోయినా ఆ వ్యక్తిత్వం కనబడుతూ ఉంది కదండి. కాబట్టి ఒకసారి చదువు. అందుకు అతడు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడుగా మనం అనుభవం తగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయంలో యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. కాబట్టి భార్య విషయంలో కూడా భార్యకి మీద కొట్టడానికి స్వాతంత్రం ఉంటుందమ్మా, ఉంటది కదా. ఓ మాట్లాడడానికి స్వాతంత్రం ఉంటుందా లేదా భార్య మీద? ఎందుకు అన్ని పెడతాడు కాబట్టి. కానీ అలాంటి యోబు బాధల్లో ఉన్నా సరే నన్ను బాధ పెట్టుకో అని మాట అనకుండా, అమ్మా మేలు వచ్చినప్పుడు అనుభవించాం కదా, కీడు వచ్చినప్పుడు కూడా అనుభవించదు తగదా, న్యాయం కదమ్మా అని ఆ భార్యతో మాట్లాడిన మాటలు మనం చూడగలుగుతాం. అలాగే ఆయన 1వ అధ్యాయం 21వ వచనంలో 1వ అధ్యాయం 21వ వచనంలో 1వ అధ్యాయము 21వ వచనంలో నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. కాబట్టి ఎలాంటి ఫీలింగ్ అది? ఏదైనా కలిగితే దేవుడు ఇచ్చాడంతే.
వాళ్ళు పోయినా దేవుడు ఇస్తాడు. అలాగా అబ్రహాం విషయంలో మనం చూడొచ్చు. అమ్మా, అబ్రహాము తన కుమారుడైన ఇసాకు ఏకైక కుమారుడు, ఎంతో ప్రేమించే కుమారుడు, ఇష్టపడే కుమారుడు, నువ్వు ఒక కుమారుడు అనే మాట ఆదికాండంలో 22 అధ్యాయంలో మనం చూడొచ్చు. 22 అధ్యాయంలో మీరు అక్కడ రాసుకోండి, తర్వాత చూడొచ్చు. కాబట్టి అక్కడ ఏకైక కుమారుడు నువ్వు వెనుదీయలేదు, నాకు ఇమ్మనగానే ఇచ్చేసావు, ఇచ్చేదని రెడీ అయిపోయావు. అంటే యోబు మరి ఫీలింగ్ ఎలాగుందంటే, ఆయన ఆలోచన ఎలాగుందంటే, ఏం కలిగినా దేవుడు ఇవ్వలేనిది మనము పొందలేము. బిడ్డలైనా, ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, బలమైనా, శక్తి అయినా, ఏవైనా దేవుడు ఇవ్వాలి. మళ్ళీ దేవుడు ఒకవేళ తీసుకుంటే మంద కాదు కదా, మంద కాదు కదా, ఈ శరీరం మంద, ఏమా ఈ భాగాలన్నీ మనవా? ఆయన తల్లి గర్భంలో నిర్మాణం ఆయన చేశాడు కదా. మళ్ళీ ఆయన అడిగితే మనం ఇచ్చేయాలి. ఏ తల్లైనా బిడ్డను అడిగితే, అమ్మో నా బిడ్డనేమో నేను నవమోచలు మోచాను, అమ్మో చాలా బాధపడ్డాను, 9 నెలలు మందులు మింగాను, అమ్మా నేను చేస్తానని కష్టపడిన తల్లి అంటది. కానీ దేవుడిచ్చాడనే స్పర్శ అంటే స్పందన, దేవుడిచ్చాడనే జ్ఞానము, అవగాహన ఈ దేవుడిచ్చాడు. ఒకరు దేవుడు అడిగితే ఇచ్చాడు. అది యోబుకుంది. ఏం పోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, ఏం చేశాడు ఆయన? దేవుడిచ్చాడనే ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, యోబు నుండి ఏం నేర్చుకుంటున్నాం? యోబుకి కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, అవమానం వచ్చిన, నింద అయినా, శరీరం పాడైపోయినా అంత సహనం కలిగి ఉన్నాడు. కాబట్టి సహనం కలిగిన వారు ఎవరు అంటే మొట్టమొదటి దేవుడు. సహనం కలిగిన వారు ఎవరు అంటే యేసు ప్రభు వారు. సహనం కలిగిన వారు ఎవరు అంటే యోబు. సహనం కలిగిన వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. అబ్రహామును కూడా సహనం చెప్పొచ్చు ఆయన, కానీ అక్కడ విశ్వాసుల దగ్గర పెడదాం ఆయనకి. ఏంటంటే కాబట్టి ఇక్కడ ఇంకొక కొత్త నిబంధనలో ఇంకో వ్యక్తి గురించి మనం మాట్లాడే ఈ యొక్క సహనము ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎవరంటే అపోస్తలుడు పౌలు. ఎంతగానో సహనం కలిగిన వ్యక్తి అపోస్తలుడు పౌలు గారు సంఘాల గురించి, సువార్త గురించి ఎంతో శ్రమలు అనుభవించిన వ్యక్తి. వద్దేనమ్మా, చాలా శ్రమలు, దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అలాగే ఆయనకి సువార్త చెప్తుంటే పట్టుకుని కొట్టి ఈడ్చి ఊరు బయట పడేసిన వ్యక్తి నన్ను. అమ్మాయి ఊరు బయటన అపోస్తలుల కార్యములో మనం చూడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తి సహనముతో దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించుకొని చాలా ఓర్పు కలిగి సేవ చేయగలిగాడు. అలాంటి సందర్భం ఒకటి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 1వ వచనం, రెండో పత్రిక అపోస్తలుడు పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉన్న మాటలు చూసినట్లయితే, అక్కడ మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినట్టు పౌలున నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును, యేసుక్రీస్తు యొక్క మృదుత్వాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే మీరు ఎదురు ఉన్నప్పుడు ఒక రకంగా నేను ప్రవర్తించలేదు, మీరు లేనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించలేదు. నేను ఎప్పుడు ఒకే రీతిగా, ఎలాంటి స్వభావము? యేసు ప్రభు లాంటి స్వభావం. యేసు ప్రభుకు ఉన్న స్వభావం ఏంటమ్మా? సాత్వికం. వెనకున్న వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా? ఓకే, చాలా మంచిది. ఎందుకంటే మధ్యలో చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి. అలా కాకుండా వెనకే కూర్చుంటారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. వెనక కూర్చుంటారు. ఏమో మనకు తెలియదు. ఏదో పిల్లలు ఉన్న తల్లులు అయితే ఏడుస్తారని కొంచెం వెనక్కి కూర్చుంటే అలాగెళ్ళి ఆడించవచ్చు అనుకోవచ్చు. వయసున్న రాజుగారు కూడా వెనకే కూర్చొని అక్కడ ఏదో అబ్జర్వ్ చేస్తానండి, నేను ఇక్కడ కంట్రోల్ చేయాలనుకుంటానేమో, అంతేనండి. కాబట్టి అందరూ కుర్చీలు ఫిలప్ చేస్తే చెప్పేవాళ్ళు కూడా బాగుంటుంది, వినేవాళ్ళు కూడా మీకు స్పష్టంగా వినపడుతుంది. వెనక ఉంటే ఒక మాట సరిగా వినపడుతుంది, ఒక మాట సరిగా వినపడదు. అవునమ్మా? ఓకే. కాబట్టి ప్రేమ వాళ్ళరా, అంటే ఎందుకు చెప్తున్నానంటే, పౌలు ఎంత సాత్వికుడో అనే మాటని, ఎంత క్రీస్తు యొక్క మృదువత్వాన్ని సంపాదించుకునే మాటని ఆ కొరింథీ పత్రిక రాస్తూ వాళ్ళు ఏమైపోయారంటే, ఒకప్పుడు బాగానే ఉన్నారు కొరింథీయులు, కానీ ఇప్పుడు పౌలుని తృణీకరించేస్తున్నారు. పౌలు మాట వినిపించుకోవడం లేదు. కారణం ఏంటి? ఆ సంఘంలో చెడ్డోళ్ళు ఎవరు కలిశారన్నమాట.
పౌలు అల్లటోడు ఎల్లటోడు డబ్బులు కొరకే పనిచేస్తాడు పౌలు అని చెప్పుంటాడు. కాబట్టి రెండో పత్రిక అందుకనే చాలా బాధతోనే ఆయన రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియన్ వాళ్ళరా, అలాగే 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయం రెండో పత్రికలోని 6వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 5-6 వచనాల్లో చదివితే అక్కడ ఆయన ఒక విషయాలు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు? దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లంలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిక్కిలి ఓర్పు గలవాయన. ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకున్నాడు. ఏమా అందుకనే ఒక ఆయన ఒక పాట ఈ ఓర్పు గురించి ఒక పాట రాశాడు అండి. శ్రమల్లో నుండి ఎలా ఓర్చుకోవాలని అనే పాట అందరికీ తెలుసు కదండి. వచ్చా నేను ఒక చిన్న శరణం మొదలెడతాను, మీరు ఎత్తుకోండి. శ్రమలు సహించే మనసివ్వు, అది కృపగా తలంచే హృదినిమ్ము, ఆనందముగా సంతోషముగా నిన్నే ప్రార్థించే మనసివ్వు, నిన్నే ప్రార్థించే మనసివ్వు, శ్రమలు సహించే మనసివ్వు, అది కృపగా తలంచే హృదినిమ్ము. అపోజిట్ పౌలు నిందల్లోనే, బాధల్లోనే, ఉపద్రవాల్లోనే, అలాగే 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఎన్నో బాధలు. చివరికి వారితో ఉన్న సహోదరులు, కపట సహోదరులు కూడా అతను మోసం చేశారనే సంగతిని తెలియజేస్తున్నారు. అర్థమైందా? అంటే బాధ వచ్చినప్పుడు ఎంత సహించుకోవాలో, ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత సహించుకోవాలో, కష్టం వచ్చినప్పుడు ఎంత సహించుకోవాలో, ఇతరులు నిందించినప్పుడు ఎంత బాధపడాలో, ఏమా ఎంత ఓర్చుకోవాలో. అర్థమైందా? కాబట్టి అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ వచనంలో ప్రభువునందు ఆనందించున్నాను, మరలా చెప్తున్నాను ఆనందించాను, మీ సహనము సకల జనులకి తెలియనివ్వండి అన్నాడు. కాబట్టి మనం అలా ఓర్చుకుంటే మన ప్రభువుని చూపించగలం ఎదుటి వారికి. ఎవరు చూపిస్తామండి? ప్రభువుని చూపిద్దాం. అరే ఎంత ఓర్చుకుంటాం, ఎంత నిందలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఎలాగుందంటే ఇది ఏ దేవుడిని ఆశ్రయించింది, ఏ దేవుడు ఈమెలో ఉంది అని అర్థమవుతుందా లేదా? కాబట్టి అలాగ ఓర్చుకోవడం వల్ల యేసు ప్రభుని చూపించగలుగుతాం, తండ్రి దేవుని చూపించగలుగుతాం. అందుకని అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపజేయండి. వెలుగంటే మంచి క్రియలు. మార్తమ్మ గారు మంచి క్రియలు. ఏమా మన కోపం వచ్చినప్పుడు ఒక రకంగా, కోపం రానప్పుడు ఒక రకంగా, బాధ వచ్చినప్పుడు ఒక రకంగా. వద్దు, ఏదే అంటాడు, నేను ఎదుటి లేనప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా ఒకే రీతిగా సాత్వికమైన మనసుతో, మృదువత్వంతో ఏ సమయంలో కూడా ఒకే రీతిగా ఉండాలి దేవుని బిడ్డలు కదమ్మా. కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా కుంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు తెగ పొగిపోవడం వద్దు. అన్ని విషయాల్లో మనం ఏం చేయాలో అందుకనే యాకోబు అంటాడు మొదటి అధ్యాయంలో, మీరు శ్రమల యందు మహానందమని ఎంచుకోండి. శ్రమలు వస్తే మహానందమని ఎంచుకోవాలి. కాబట్టి అలాగా మన జీవితాలు. కాబట్టి ప్రియుల వల్లరా మరి ఇక్కడ మాట్లాడుతున్నాం చూసారా. కాబట్టి సహనం కలిగిన వారు ఎవరు అంటే ఎవరమ్మా? దేవుడు. తర్వాత ఎవరు? ఇంకా చాలా మంది ఉన్నారు. అవన్నీ మాటలు ఇప్పుడు చెప్పడం లేదు. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని, రెండో మాటకి మనం వెళ్తూ ఉన్నాం. రెండో మాట ఏంటంటే, రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయం సహనం గురించి దేవుడు మనకి ఏమి హెచ్చరిక చేశాడు? సహనము గూర్చి దేవుడు చేసిన హెచ్చరికలు. దేవుడు చేసిన హెచ్చరికలు ఏమి హెచ్చరిక ఇచ్చారు? సహనం గురించి ఏమి హెచ్చరికలు చేశారు? లేదా పరిశుద్ధ గ్రంథం ఏ హెచ్చరిక చేసింది? రెండో భాగం. ఉదాహరణకి సహనం ఓర్పు కలిగి ఉండండి హెచ్చరిక చేశారు అనుకుందాం. అదేంటా? సరే గ్రంథంలో చూద్దాం ఏ హెచ్చరికలు చేశారు అనే విషయాన్ని. మొట్టమొదటిసారిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాల్లో చూసినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అక్కడ మీకు అన్యాయం చేస్తే సహించుకోండి అన్నాడు. మీకు ఎవరైనా అన్యాయం చేస్తే, అమ్మా మీ డబ్బు అపహరిస్తే, లేకపోతే మీ ధనం తీసుకుంటే, లేకపోతే మీ భూమి తీసుకుంటే,
మీ మీద అన్యాయంగా చేస్తే వాటిని సహించుకోండి అన్నాడు. వాటిని ఏం చేయాలి మీరు? మొట్టమొదట ఏం చేయాలా? అన్యాయాన్ని సహించాలి. మొట్టమొదట ఏం చేయాలి? అన్యాయాన్ని సహించాలని హెచ్చరిక చేశాడు దేవుడు. మాకు అన్యాయం జరిగింది, అన్యాయమును సహించుకున్నది. అన్యాయం సహించుకోవాలి. అన్యాయం జరిగితే సహించామా అమ్మా? సహిస్తామమ్మా? నా ఎట్టి బస్సులో నేను సహించా. అదే నేనేం చేయకుండా, నేనే తప్పు చేయకుండా చూసావా అని ఇంట్లో భార్య భర్త మీద కసురుకుంటుంది. నేనేం చేశాను తప్పు అని ఇంట్లో కూడా సహించుకోలే. బయట వాళ్ళు అంటే పోనీ ఎలాగో సహించుకోమనుకుందాం, కనీసం భర్త ఒక మాట అంటే ఏజ అద్దగా లేచి నోరు ఎత్తే నాలాగే నోరు అలాగే భార్య ఏదైనా సలహా చెప్పిందంట భర్తకి, సరేనమ్మా బాగా చెప్పావు అని అంట్లో, నువ్వు అన్ని తెలిసి నాకు చెప్తా ఊరుగా, నీకు తెలియదు ఊరుగా అని భర్త ఏం చేస్తాడు? భార్యని గట్టిగా గద్దిస్తాడు. ఇక్కడ మనం చదువుతాం ఇక్కడ ఏంటి? ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 ఎవడైనానో అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన యెడల అది హితమగును. కాబట్టి అన్యాయం సహిస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని సహిస్తే అది దేవుడికి హితమట. హితం అంటే మంచి, హితం అంటే ఇష్టము, హితం అంటే అది అనేక అర్థాలు వస్తాయి. కాబట్టి హితం అంటే దేవునికి ఇష్టము, దేవునికి మంచిది. కాబట్టి దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? చేయడు. ఒకవేళ ఎవడైనా మీకు అన్యాయం చేస్తున్నట్లయితే మీరు సహించండి, మీరు దుఃఖాన్ని సహించండి. అప్పుడు మీరు అదే నేను ఆదరిస్తాను, మీ దుఃఖంలో నేను ఉంటాను అనే విషయాన్ని ఇక్కడ అయితే ఇంకో మాట చెప్పాడు 20వ వచనంలో. ఏంటంటే చాలా మంది అంటారు అన్యాయం కాకుండా మామూలుగా ఏమండి ఆయనే తప్పు చేసి ఉన్నాడు అనుకో, ఎవరో వచ్చి బాధపడుతున్నారు. ఇప్పుడు నేనే తప్పు చేశాను ఏంటంటే ఎవరైతే ఆ తప్పుకి బాధ్యులు వాళ్ళు వచ్చి నన్ను బాధ పెడుతున్నారు అనుకున్నావు. అరే నాకు ఎంత బాధ పెట్టేస్తాను రేటి అంటే నువ్వు చేసావు అంతే, తప్పు చేశావు కాబట్టి నువ్వు సహించగల, అది గొప్ప కాదు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లేదా అది దేవునికి హితము. మేలు చేసి సహించాలా, అన్యాయాన్ని సహించాలా, మేలు చేసి మనం సహించాలా. మేలు చేసి మేలు చేసి సహించాలా, చేసి సహించాలి. దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడు? ఒకరికి మేలు చేయండి, అదే అంటారు రామపత్రికలో. ఏమంటాడు? కీడుకి మేలు చేత కీడుని 12వ అధ్యాయంలో ఉంటది. మేలు చేత కీడుని జయించాలి. కాబట్టి చాలా మంది కీడు అనిపిస్తున్నప్పుడు బాధపడిపోతూ ఉంటారు కదా. అంటే వాడు చేసిన తప్పుకి వాడే కీడు అనిపించాలి. కానీ ఎవరైనా వాళ్ళ చేత కీడు వచ్చిందనుకో, నేను అన్యాయంగా నాకు కీడు జరుగుతుందంటే అది కూడా సహించాలి. కాబట్టి అప్పుడు దేవుడికి ఇష్టము. కాబట్టి రెండో విషయం అది దేవుడు హెచ్చరిక చేసిన విషయం. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కొలసీ పత్రిక దేవుడు ఏమని హెచ్చరిక సహనం గురించి దహనం గురించి దేవుడు చేసిన హెచ్చరికలో ఒకటి అన్యాయం చేసి సహించండి, దేవుడికి హితము. మేలు చేసి సహించండి, దేవుడికి ఇష్టము. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడెన్నో తనకు హాని చేయవలనని ఒకరినొకడు సహించుకుని ఒకరినొకరు ఏమిటంటే క్షమించుకోవాలి. కాబట్టి ఒకరినొకరు సహించుకోవాలి. ఏం చేయాలా? మూడో మాట, ఒకరినొకరు సహించుకోవాలి. ఒకడు సహించాలి. ఒకరినొకరు సహించుకోవాలి. ఏమ్మా?
ఒకరినొకరు. ఇప్పుడు సంఘంలో అందరం కలిసి ఉన్నాం కదా అమ్మా, ఇది చూడాలి, సంఘంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరో ఒకరు పొరపాటున ఏదో అన్నారు, అప్పుడు సంఘంలో అవయవాలుగా ఉన్నాం కదా, మనం సభ్యులుగా ఉన్నాం కదా. కాబట్టి వారి పట్ల మనము సహాయించుకోవాలి. వారు ఏమన్నా సరే సహించుకోవాలి. ఎన్నో సరే నన్ను తొక్కేస్తారండి, వాళ్ళకి ఉంటే నేను చిన్నవాడిని అయిపోతాను, లేదా నాకు అవమానం వస్తుంది. దేవుడు చెప్తున్నాడు ఒకరినొకరు మీరు ఏం చేయాలా, సహించుకోమన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఎవరైనానో తనకు ఆయన చేయవలనని ఒకను కొన్ని చేయవలని ఒకడు అనుకుంటాడు వారికి హాని చేయాలని, ఎడలా ఒకరికొకరు సహించుకోవాలి. అంటే ఎవడైనా నాకు అన్యాయం చేస్తున్నప్పుడు హాని చేయాలని అనుకున్నప్పుడు నేనేం చేయాలా, అది సహించుకోవాలి. అప్పుడు ఆయన ఆ పని మానేస్తాడనమాట. ఆ పని ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు క్షమించాలి. ఒకరినొకరు ఏం చేయాలా, దేవుడు ఏమైనా హెచ్చరిక చేస్తున్నాడో అన్యాయం సహించు, మేలు చేసి సహించు, ఒకరినొకరు సహించు. ఇంకేం చేస్తున్నాడు అక్కడ 4వ మాట ఏమన్నాడంటే, ఏముందండి 4వ మాట అక్కడ రాయబడిన మాటలో 4వ మాటని అర్థం చేసుకోవాలి మనం. 4వ మాట ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎలాగా, ప్రభువు క్షమించినట్టు క్షమించాలి. అంటే సహనం గురించి ఒకరినొకరు క్షమించాలి. క్షమించాలి ఎలాగా, ప్రభువు క్షమించినట్టుగా క్షమించాలి. ప్రభు అంటే యేసు ప్రభు వారు, ప్రభు క్షమించినట్లుగా. ప్రభు క్షమించినట్టుగా చేయాల. ప్రభు ఎలా క్షమించాడండి అండి, ప్రభు ఎలా క్షమించాడండి, ప్రభు ఎలా క్షమించాడు. పిడిగొద్దులు గుద్దినప్పుడు కూడా క్షమించాడు. ప్రభు ఎలా క్షమించాడండి. కొరడాలతో కొట్టినప్పుడు కూడా క్షమించాడు. ప్రభు ఎలా క్షమించాడండి. ఉమ్మేశారు ముఖం మీద. మత్తయి సువార్త 26, 27 అధ్యాయం చేస్తే ఆయన పడిన బాధలన్నీ కనబడతాయి. బాధలన్నీ అవన్నీ సహించుకున్నాడు. అలాగా ప్రభు ఎలా క్షమించాడో అలా కూడా మీరు సహించుకోవాలి. ఇంకెలా సహించుకోవాలి, ప్రేమతో సహించుకోవాలి. అంటే ప్రభు ప్రేమించినట్టుగా మనం ప్రేమతో సహించుకోవాలి. ప్రేమతో సహించాలి. ప్రేమ ఉంటే సహించగలం, ప్రేమ లేకపోతే సహించలేము. కాబట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, వారు ఒకరినొకరు ఏం చేయాలా, ప్రేమతో సహించుకోవాలి అన్న మాట ఉంటది. ప్రేమతో 3వ వచనం, ప్రేమతో ఒకరినొకరు సహించు అంటే 2వ వచనం కంటిన్యూషన్ లో ఉంది. మీరు పిలువబడిన పిలుపు తగ్గట్టుగా, అంటే ఇక్కడ ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలా. సహించుకోవడం అంటే ప్రభువులకు సహించుకోవాలా, ప్రేమతో క్షమించుకోవాలా. కాబట్టి ఇంకేమంటాడు, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభువుని గురించి మాట్లాడుతూ, మీరు ప్రభు మిమ్మల్ని క్షమించేలాగా మీ సహోదరుని మీరు క్షమించండి అనే విషయాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 25వ వచనం. 11వ అధ్యాయం జాగ్రత్తగా అంటున్నారు. అందరూ బ్యాక్ ఉన్నాడు, అమ్మా వెనక ఉన్నాడు, బైబిల్ తెరిచారా? మార్క్స్ వార్త 11:25 వచనం. 11:25 వచనం. మార్క్స్ వార్త 11:25. రాజు అక్కడ నుండి చదవు. మీరు ఒకరు విరోధమైనను కలరా నిలబడి వారిని క్షమించడి. ఇక్కడ ఏమన్నాడు, మీరు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్నాయలా మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించండి. అంటే నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా, సాధారణంగా ఇంట్లో మనం ఉంటాం, ప్రార్థన చేస్తాం. అలాగే సాధారణంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాం. చేసినప్పుడు ఏం చేయాలా, ఎవరైనా మనకు విరోధం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలన్నమాట. అదే అనమాట, నిలబడి ప్రార్థన చేసి నిలబడినప్పుడు వాణిని క్షమించాడు. అక్కడ కాదు, ఎవరైనా నీకు విరోధం కనబడదు అంతే అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ నీ అర్పణను విడిచిపెట్టి ఆయన దగ్గర సమాధాన పడి తిరిగి వచ్చి నీ ఆరాధన చెయ్యు అంటాడు. అక్కడ ఆరాధన చేయమని అక్కడ మాటలు పడతాయి. 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమను కలదని
అక్కడ నీకు జ్ఞాపకం ఉన్నది, అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుని వస్తే వాని దగ్గర క్షమించమన్నాడు. అంటే ప్రార్థనకు వచ్చినప్పుడు కానీ, ఆరాధనకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కానీ నీకు ఎవరైనా విరోధం అని తలంపు వచ్చిందనుకో, జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? వెంటనే ఆయన దగ్గర సమాధానం, ఆయన క్షమించు. అదేనమాట మీరు ఒకరినొకరు క్షమించుకోవడం అంటే. కాబట్టి క్షమాపణ అనేది కావాలి, అది ప్రేమతో క్షమించబడాలి. కాబట్టి ప్రియుని వాళ్ళరా, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో చెప్పని మాట చూస్తే, అక్కడ మనుషుల అపరాధాలను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియో మీ అపరాధాలను ఏం చేస్తాడో క్షమిస్తాడు. నువ్వు ఎదుటి వారిని క్షమిస్తే నీ పాపాలన్నీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అదేనా? కాబట్టి నేను ఎక్కడే క్షమించలేదు అనుకో, మరి తండ్రి ఎలా క్షమిస్తాడమ్మా? ఇస్తాడమ్మా? క్షమిస్తాడా? క్షమించడు. నా సహోదరుని అదే యోహాను పత్రికలు అంటాడు, నీ కనిపించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించావు అంటున్నావు, కానీ నువ్వు కనిపించిన సహోదరుని ప్రేమించకపోతే నువ్వు కనబడలేని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అనే ప్రశ్న అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు క్షమించకపోతే అక్కడ నీకు క్షమించబడదు అని అంటాడు కదా. అందుకని అంటాడు మత్తయి సువార్తలో, యేసు ప్రభు అని మీరు ఒప్పుకోవాలి, భూమి మీద నువ్వు ఒప్పుకుంటే పరలోకంలో నేను ఒప్పుకుంటాను అంటే అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకరిని క్షమించాలని సహనం గురించి దేవుడు చేసిన హెచ్చరిక కనబడుతూ ఉంది. కాబట్టి మరి ఇంకేం చేయబడింది? 3వ విషయానికి వచ్చినట్లయితే, సహనము కలిగిన వాళ్ళ లాభం ఏంటి? మనం సహనం కలిగి ఉంటాం, ఓకే, మంచిదే. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? 3వ విషయం, సహనము కలిగి ఉండుట వలన కలుగు ప్రయోజనములు, కలుగు ఫలం ఏంటి? సరే, దేవుడు సహనం గలవాడు విన్నాం, యేసు ప్రభు సహనం గలవాడు విన్నాం, యోబు సహనం గలవాడు విన్నాం, పౌలు సహనం గలవాడు విన్నాం, దేవుని హెచ్చరిక విన్నాం, మన అన్యాయం సహించుకోవాలని, మేలు చేసి సహించుకోవాలని, ఒకరినొకరు సహించుకోవాలని, క్షమించుకోవాలని, ప్రభులాగా ప్రేమతో సహించాలని, మనం క్షమించకపోతే ప్రభు మనం క్షమించడాన్ని నేర్చుకున్నాం. అయితే ఈ సహనం కలగడం వల్ల దేవుడు చేసిన హెచ్చరికలు ఒప్పుకుంటున్నాం, రైటే. ఇది ఇలా కలిగి ఉంటే మన ప్రయోజనం ఏంటి? అంతేనా? నువ్వు ఉద్యోగంకి వెళ్ళావమ్మా, ఉద్యోగం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎవరు మాట్లాడటం లేదు. ప్రయోజనం ఏంటండి? జాను, నువ్వు ఉద్యోగం చేసావు, ఏ కంపెనీలో పనిచేసావు, ఏమిస్తారు వాళ్ళు? జీతం ఇస్తారా? లేకపోతే ఎవరు? అంతేనా? ఒక రైతు పొలం దున్నితే పంటలు వేసాడు, ప్రయోజనం ఏంటి? అప్పారా గారు, ఎక్కువ పంటలు వస్తాయి కదా, అంతేనా? అలాగే మరి అనేక సందర్భాల్లో మనం ప్రయోజనాలు ఆశిస్తాం లేదా? ప్రయోజనాలు ఆశిస్తాం. మరి సహనం కలిగితే ఎలాంటి ప్రయోజనం ఉంది అనే విషయాన్ని 3వ భాగాన్ని మనం చదువుతున్నాం. 3వ భాగాన్ని 1 లోక సువార్త 21వ అధ్యాయం 19వ చూస్తే, ప్రాణాన్ని దక్కించుకుంటాము సహనం కలిగితే. ప్రాణమును దక్కించుకుంటాం. ప్రాణమును చదవండి. ఓర్పు చేత. కాబట్టి సహనం కలిగితే మన ప్రయోజనం ఏంటమ్మా? ఏం చెప్పరా? ప్రాణాన్ని దక్కించుకుంటాం. అంటే మనకు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి నష్టపెట్టి డబ్బులు పోగొట్టుకుంటే ఆ సహనం లేకపోతే చాలా బాధపడిపోయి కోపం వచ్చేస్తుంటది కదా. వచ్చేస్తుంది కోపం, చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. అప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటండి? ఎవరు మీరే? బాగా టెన్షన్ వచ్చింది, వచ్చే ప్రయోజనం ఏంటమ్మా? ఏమొచ్చింది చెప్పలేదు, ఎవరు మాట్లాడతారు? బీపీ వచ్చి నరాలు తెగిపోయి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి. అదే సహనం అంటే ఎన్నెన్నా నాకేటి ఉండదు, ప్రశాంతంగా ఉంటాను, బీపీ రాదు. అంటే వయసుని బట్టి బీపీ వస్తుంది, పెద్ద వయసు వస్తే షుగర్ వస్తుంది. ఇది కామనే, మనం తిండి వాళ్ళు షుగర్లు వస్తాయి ఏమా, లేకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి ఏమా. కానీ ఈ సహనం కోల్పోతే మాత్రం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా టెన్షన్ గురైపోతారు. అవునండి నాగేశ్వర గారు, అంతేనా? గురైపోతారా?
కాబట్టి సహనం ఉంటే మన ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. మనకి ఇంకా బీపీ తొందరగా రాదు, మా షుగరు తొందరగా రాదు, ఏదో వయసు వచ్చినప్పుడు వస్తుంది తర్వాత సంగతి. కానీ యవనంలోనే వచ్చిందంటే ఆ ఎంత కోపంతో ఉన్నాడో చూడండి. కాబట్టి మనం ఓర్చుకుంటే సహించుకుంటే ఏమొస్తుంది లాభం ఏంటమ్మా? చిన్న సామెత ఒకటి ఉంది, మీరు ఏనండి చిన్న సామెత. ఏంటది? ఒక కోడిగుడ్డు ఉంది అనుకో, అది ఓర్చుకుంటాంట చట్టిడి అయిపోద్దంట. ఎలాగండి? ఎలాగైపోద్ది చెప్పు, నీ చెప్పు ప్రాక్టికల్గా చెప్పు తెలీదు నీ చెప్పమ్మా. ఒక గుడ్డు అది ఎత్తరమ్మ చెప్తుంది, పెద్దమ్మ గారు చెప్తుందేనా? అలా లోకంలో సామెత ఏంటది? ఆ గుడ్డు జాగ్రత్తగా దాచి మరొక 4 గుడ్లు దాచి ఆ కోడి కింద కూర్చోబెడితే ఆ కోడికి పొదిగి ఆ పిల్లలు వస్తాయి, 4-5 పిల్లలు వస్తాయి. ఆ పిల్ల పెరిగి పెద్దదై ఏం చేద్దాం మాట్లాము కదా, కోసుకు తింటే గిన్నెడు చట్టెడు అంటే గిన్నె నిండా మాంసం వస్తుంది, 1 కేజీ 1/2 కేజీ అంటే అది మాకు అక్కర్లేదు. అప్పుడే ఆ కోడి పగలు కొట్టేసి ఆ గుడ్డు పగలు కొట్టేసి ఇచ్చినేస్తానంటే కోడి మాంసం వస్తుందా? కాబట్టి మనం ఓర్చుకుంటే మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. మనం ఓర్చుకునే ఫలం ఏంటంటే మన ఆరోగ్యాన్ని దక్కించుకుంటాం. ఓర్చుకుంటే ఫలం ఏంటంటే యేసు ప్రభుని లోకాన్ని చూపించుకుంటాం. ఓర్చుకుంటే ఫలం ఏంటంటే యేసు ప్రభునే కాదు తండ్రి అయిన దేవుని చూపించగలుగుతాం. ఓర్చుకుంటే ఫలం ఏంటంటే ప్రశాంతంగా బ్రతకగలం. అమ్మయ్యా నాకే తక్కువ లేదు, తృప్తి. అసంతృప్తి రాకుండా ఉంటది, 10 రూపాయల చాలా ఎక్కువ నాకు అనుకుంటే అది 100 రూపాయల కంటే ఎక్కువ విలువ చేస్తుంది. 10 రూపాయలు మరి కదంటే రూపాయికి కూడా విలువ చేద్దాం. ఈ రోజుల్లో 10 రూపాయలు వెళ్తే ఎవరు తీసుకోవడం లేదు, 10 రూపాయలకి ఏది రాదు అంటున్నారు. నిజమే కదా? కానీ దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. దేవుడి కార్యాలు ఆశ్చర్యం, అద్భుతాలు. కాబట్టి ప్రియుని వల్ల ప్రాణాన్ని దక్కించుకుంటాం. రెండో మాట మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1:12 జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడంట. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు నిలిచినట్లయితే తను ప్రేమించిన వానికి ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాననే మాట అక్కడ రాసి ఉంటది. శాఖరు చదువునాయన గట్టిగా 1:12 వాగ్దానం చేయబడిన జీవ కిరీటం పొందాం. కాబట్టి మనం సహిస్తే మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. పోనీ మామూలుగానే ప్రాణం దక్కించుకుంటాం. మనం సహిస్తే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం ఇస్తాడండి. నమ్ముతున్నావా? కాబట్టి మన సహనం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఓ పక్క మన శారీరకంగా మన సహనం వల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. మన సహనం వల్ల ఓపికతో ఓపిక అనే విషయాన్ని మనం చూస్తే యాకోబు పత్రికలో ఒక తొలకరి వాన కొరకు రైతంట ఓపికతో ఎదురు చూస్తాడంట. ఆ వాన రాగానే పంటలన్నీ బాగా పండుతాయి. ఆ ఓపిక వల్ల ఆయన ఏం చేశాడు? ఆ వాన వస్తుంది అని ఓపికతో ఉన్నాడంట కదా. కాబట్టి ఓపిక ద్వారా మన జీవ కిరీటాన్ని పొందుతాం. అలాగే అబ్రహాం ఎలాగైతే వాగ్దాన ఫలాలు అనిపిస్తాడో ఆ వాగ్దానం మనకు కూడా ఇస్తాడు. హెబ్రీ పత్రిక 6:15 మన ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా మన అబ్రహాము విశ్వాస తండ్రి అయిన అబ్రహాము వాగ్దాన ఫలాలు ఆశించాడంట. ఆ ఫలాలు ఆ మాట విని ఏం చేశాడంటే అబ్రహాము ఓర్పుతో అబ్రహాంకి మామూలు ఇస్మాయిల్ పుట్టాడు, దాసి సంతానం, అది దేవుడు ఆశీర్వదించలేదు. సారాకి బిడ్డలు లేరు. ఎన్ని సంవత్సరాలు అయింది? మృతతుల్యం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. 90 సంవత్సరాల వయసు ఎక్కువలే అప్పుడు వచ్చింది. పిల్లలు పుట్టే అవకాశాలు, స్త్రీ ధర్మం తప్పిపోయింది. ఆ టైంలో కూడా ఓపికతో చూశాడు. ఆయన నీ కుమారుని ఇస్తానంటే అబ్రహాం ఎలాంటి నమ్మాడు? ఆయన ఇస్తాడు అన్నాడు. చివరికి తన కుమారుని ఏ వయసులో ఇచ్చాడు? 100 సంవత్సరాలప్పుడు ఇచ్చాడా? అని అంత ఓపిక. వాగ్దానం చేసింది ఎన్నో సంవత్సరాలు వాగ్దానం చేశాడండి బిడ్డనిస్తానని? 75 సంవత్సరాలు. 100 అప్పుడు 75కి 100కి ఎంత తేడా ఉంది? 25 సంవత్సరాలు ఉన్నాడు. మనకుందా ఓపిక?
దేవుడు ఎత్తాడని సేవకులు చేస్తుంటే ఎప్పుడు ఎత్తాడండి ఇలాగా అంటారండి నాకు ఎవరండి అని దేవుడిని వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మా మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ దేవుని దగ్గరికి రావచ్చేమో. కాబట్టి సహనం ఉంటే దేవునికి దూరం అవ్వము. సహనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు తక్కువ కాదు. సహనం ఉంటే ప్రాణాన్ని దక్కించుకుంటాం. సహనం ఉంటే జీవ కిరీటం పొందుతాము. సహనం ఉంటే మేలు పొందుతాం. అబ్రహాం మేలు పొందడే లేదండి. ఈరోజు అబ్రహాం ఒక్క కొడుకు ఏసాకు 2 కొడుకు పుట్టారు. 2 కొడుకుల్లోనే 12 సంతానము వచ్చింది యాకోబుది. 12 ఒక వర్గం 6 లక్షల జనాభా అయిపోయారు. ఒక కొడుకుని తీసుకుని వెళ్తే 6 లక్షల జనాభా ఐగుప్తు దేశంలో పెరిగిపోయి 6 లక్షల జనాభా బయలుదేరారు. 12 గోత్రకర్తలు అయ్యారు కదండి. కాబట్టి ప్రియని వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. మన వాగ్దానాన్ని పొందాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇంకేం చేయాలా? ఇప్పుడు చివరిగా ఆ యోబు గురించి యాకోబు మొట్టమొదటిసారిగా అనుకున్నాం. ఎంతో ధన్యులనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక 5, 10, 11 వచనాలు. యాకోబు పత్రిక 5, 10, 11. ధన్యులు, మీరు ధన్యులు అంట, ఓర్చుకున్నవారు. ధన్యులు అంటే సంతోషించేవారు, ఆనందించేవారు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని. కాబట్టి ఉదాహరణకి ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, లోకసువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉందండి. ఒక విధవరాలు ఉంది, మీ అందరికి తెలుసు కదా. ఆ విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాడు. నాకు వివాదం ఉంది, తీర్పు తీర్చు అని. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అమ్మా ఒకసారి వెళ్ళి మానేసింది కదా, 2 సార్లు వెళ్ళింది, మానేసింది. ఎన్నిసార్లు తిరుగుతానండి? 3 సార్లు తిరిగాను, చాలు అనుకుందా. వెళ్తూనే ఉంది, రోజు గోజాడుతూనే ఉంది. అక్కడ ప్రార్థన గురించి ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. కానీ అక్కడ ఆమెకున్న ఓర్పు ఎలాంటిది, ఎంత సహనం కలిగింది, ఎంత ఓర్చుకున్నది, ఎన్నిసార్లు వెళ్ళిందో చూడండి. అది 18వ అధ్యాయంలో మీరు చదవండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి. విధవరాళ్ళు పొందిన ఆ ప్రతిఫలం ఏంటంటే, మూర్ఖుడైన న్యాయాధిపతి, మనుషులకు లెక్క పెట్టిన న్యాయాధిపతి, దేవుడికి కూడా భయపడిన న్యాయాధిపతి వృద్ధురాలకు భయపడిపోయింది. వృద్ధురాలకు ఏమైపోయింది? కాబట్టి తన ఓర్పే, తన సహనమే అంత ఫలం ఇచ్చింది. ఈవిడికి ఎలాగైనా న్యాయం తీర్చేస్తానని. న్యాయం తీర్చాడండి ప్రభాకర్ గారు, న్యాయం తీర్చాడా? దేని వల్ల వచ్చింది ఆ న్యాయం? ఆమెకి ఏమి ఉండడం వల్ల వచ్చింది. ఆమెకి ఇంకా ఏమైనా సహించుకుందా లేదా? ఆమె సహనం కలిగి జీవించాలి. వెళ్ళిందా? 10 రోజులు వెళ్ళిందా? మనం ఏదైనా అవసరమైతే ప్రార్థన చేస్తాం, 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, వారం రోజు చేస్తాం, మరొక వారం చేస్తాం, 3వ వారం ఏం చేస్తాం? లోపల సంఘానికి ఏమో బయలుపోయి మార్కెట్ బాధల హాయిగా బయట బాగుంటుందని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. లేకపోతే బాగా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియని వాళ్ళారా, మరి మన తండ్రి దేవుడు సహనం కలిగిన వాడు, మన రక్షకుడు యేసు ప్రభువు సహనం కలిగిన వాడు. అలాగే మనలాంటి మనిషి అయిన యోబు సహనం కలివాడు, ఆస్తి గలవాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు. అయినా సరే ఆయన శోధనలకు గురయ్యి అనేకమైన వాటిని సహించాడు. అపోస్తలుడైన పౌలు సువార్త కొరకు అంతే శ్రమ పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఈడ్చి బయట పారేసినా సరే సహించుకున్నాడు. తండ్రి దేవుడు మనకేమి హెచ్చరిక చేస్తున్నాడు? ఆయన ఏం జరిగిందా? నువ్వు సహించు. నువ్వు మేలు చేసి ఎవరైనా వారు నీకు మేలు చేయకపోయినా సరే నువ్వు సహించు. అలాగే ఒకరినొకరు సహించుకోనండి. సంఘంలో ఒకరికొకరు సహించుకోనండి. ఎవరో ఇబ్బంది పెట్టినా సరే ఒకరినొకరు సహించుకోండి. అలా సహిస్తే ఆ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఎంత ప్రేమ గల సంఘం రా అనుకుంటాం. కానీ ఒకరికొకరు తిట్టుకులాడికి, కీచులాడికి, ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటే ఆ సంఘం ఏంటి? ఎలాంటిది? అందరూ అలాగే తిట్టుకుంటారని ఒక్కొక్కరు ఏం చేస్తారు? వెళ్ళిపోయే పరిస్థితి. సంఘం అభివృద్ధి చెందదు. కాబట్టి ఒకరినొకరు క్షమించుకోనండి, ప్రభువులాగా క్షమించుకోనండి, ప్రేమతో సహించుకోనండి, ప్రేమతో సహించుకోవాలి. కాబట్టి వచ్చిన ఫలం ఏంటి? ప్రాణం దక్కించుకుంటాం. వచ్చిన ఫలం ఏంటి? జీవ కిరీటాన్ని సంపాదించుకుంటాం. అబ్రహాం వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ధన్యులు, మనం అందరం ధన్యులు. కాబట్టి మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. ఏం చేద్దామా?
మత్తయి సువార్త 11:28 ఏముందండి చాకరి గారు? కంఠస్థ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య వెళ్ళారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుని, దీన మనసు గలవాడిని. కాబట్టి జీవాన్ని దక్కించుకుంటాం, జీవితాన్ని ప్రశాంతంగా ఉంటాం. దేని వల్ల? డబ్బుల వల్ల చెంతే బాధే. ఏంటి? మేళ్ళ కట్టినా సరే బాధే. 4-5 ఫ్లోర్లు కట్టించారనుకో, ఎవరు అద్దెకి రాలేదనుకో, పరిస్థితి ఎలాగుంటది? ఎవరు రావట్లేదు, అనవసరం కట్టించారు, బాధేనా? కానీ సహనం కలిగితే అన్ని మనం జయించగలం, అన్ని ఆనందించగలం, సంతోషించగలం. ఆత్మీయంగానో భౌతికంగానో దేవుడు మనల్ని దీవిస్తూ ఆనందింపజేస్తూ ఉంటాడు. ఆ గొప్ప లక్షణాలు సంపాదించుకుందాం. డబ్బులు సంపాదించి పోద్ది, ధనం సంపాదించి పోద్ది, అలాగే నేను వద్దని అనలేదు. వాటికంటే శ్రేష్టమైంది సహనం. అందరికీ వందనాలు.